తయారు చేద్దాం. అందుకు నేనైతే మైదా పిండి తీసుకుంటాను. మీకు హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి కూడా ఈ ప్లేస్లో వాడుకోవచ్చు. కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా, బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కొద్దిగా, అలాగే నీళ్ళు ప్లేస్లో పెరిగేసి పిండిని బాగా కలుపుకోవచ్చు. కొంచెం చక్కెర, కొద్దిగా ఆయిల్, వాటర్ కొద్దిగా వేసి కలుపుకుందాం. నేనైతే ఇందులో బేకింగ్ సోడా కానీ పెరుగు కానీ వాడకుండా చేస్తూ ఉన్నాను. మీకు ఇష్టమైతే బేకింగ్ సోడా ఈ వాటర్ ప్లేస్లో పెరుగు యాడ్ చేసి కలుపుకోండి. బేకింగ్ సోడా పెరుగు వేయడం వల్ల కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. పిండిని అనేది ఈ విధంగా సాఫ్ట్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇందులో ఆయిల్ వేసి కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు సాస్ అయితే రెడీ చేద్దాం. కొద్దిగా టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ తీసుకుంటాను. మీరు స్పైసీ ఎక్కువ తీసుకునేట్టుకుంటే ఇంకొంచెం వేసుకోండి. తర్వాత ఒక తెల్లగడ్డని చిన్నదిగా కట్ చేసుకుని ఆ సాస్లో అయితే వేసుకుందాం. కలిపి పక్కన పెట్టాం కదా, దాన్ని అయితే ఇప్పుడైతే ఇంకొంచెం కలుపుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్ అయిందో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిండి అయితే ఇంత సాఫ్ట్గా వస్తుందని. ఇంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. చూడండి, చాలా సాఫ్ట్. ఈ విధంగా ఇట్లా హోల్స్ పెట్టడం వల్ల ఈ చీజ్ అనేది సైడ్కి పోకుండా బాగా ఉడుకుతుంది, మాడకుండా బాగా కుక్ అవుతుంది. ఇంతకు ముందు సాస్ రెడీ చేసాం కదా, దాన్ని అయితే ఇప్పుడు అప్లై చేద్దాం.
నాకైతే పిజ్జా తినాలనిపించింది. ఇంట్లో ఉన్న వాటిల్లోనే నేనైతే పిజ్జాని సింపుల్గా చేస్తాను. అంగడికి పోయి కొనుక్కొని వచ్చి అవన్నీ చేసేలోగా దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. వల్ల నేను ఇంట్లో ఉన్న వాటిల్లో సింపుల్గా మనకు దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్లో అయితే నేను పిజ్జా అయితే తయారు చేస్తాను. సాస్ అప్లై చేసిన తర్వాత చీజ్ని కొద్దిగా వేసుకుందాం. ఈ చీజ్ రిలయన్స్ ఆర్ డిమార్ట్ అక్కడ ఇప్పుడు మనం క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇప్పుడు పెడదాం. నీట్గా పెట్టుకుందాం. టొమాటో, చివరగా చీజ్ వేసుకుందాం. నేనైతే ఇంతవరకు పిజ్జానే తినలేదు. ఫస్ట్ టైం ఇది ఎలా ఉందని ట్రై చేయాలి. రెడీ అయింది. దీన్ని అయితే బేక్ చేయాలి. రెడీ అయిపోయింది. ఈ పిజ్జాని అయితే నేను బౌల్లో పెట్టడం మర్చిపోయా. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలో అర్థం కావటంలా. ఓ మై గాడ్. చివరికి తీసేసా. పిజ్జాని అయితే తీసేసా. ఇప్పుడు దాని మీద సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు మూత పెట్టేసాను. ఒక 10 నిమిషాలు సిమ్లోనే కుక్ చేసుకుందాం. ఎలా వస్తుందో నాకు ఎక్సైటింగ్గానే ఉంది. ఎలా కుక్ అయితే అంత తెలియట్లేదే. కొద్దిగా మెల్ట్ అవుతుంది. పిజ్జా రెడీ అయినట్టుంది. కొద్దిగా స్మెల్ బాగా వస్తుంది. సౌండ్ వినండి. పిజ్జా అనేది ఆల్మోస్ట్ 90% కుక్ అయింది. మిగిలిన పిండితో ఏదైనా వెరైటీగా చేద్దాం అనుకున్నాం. ఇలా స్పాయిల్ అయిపోయింది. పిజ్జా అయితే రెడీ అయిపోయినట్టుంది. యా, చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. పిజ్జా అయితే రెడీ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. ఇంకో 2 మినిట్స్ పెడదాం. మినిమం 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా రెడీ అయిపోయి ఉంటుంది. తీసేద్దాం. మనం డైరెక్ట్ ప్యాన్ మీద పెట్టాం కాబట్టి పిజ్జా అనేది కింద పిండి గట్టిగా ఉంటుంది, లైట్గా, అండ్ టేస్ట్ బాగుంటుంది. చీజ్ అయితే నేను మొదట్లో పిండి మీద వేసినప్పుడు కొంచెం తక్కువ వేసినట్టున్నా. ఇక్కడ స్టిక్ ఇలాగా రావట్లేదు ఎక్కువ. మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.